అందరికీ నమస్కారం. నేను మీ శ్రేయోభిలాషిని, తలమంచి కార్తీక్ని. కొన్ని రోజులు గ్యాప్ వలన కొంచెం నాకు ఇక్కడ పని ఉండడం వల్ల, ప్యాకింగ్ వల్ల కొంచెం ఈ వీడియో పైన దృష్టి పెట్టలేకపోయాను. కానీ ఈరోజు కొత్తగా రసాన్ని పిండిన ఒక బాటిల్ ఉంచి పెట్టాను. నా జీవిత రసాన్ని, జీవిత సారాన్ని. దాన్ని ఆదివారం కాబట్టి, ఓ నా యువత, నా ప్రజలారా, ఫ్రమ్ ద ఎంటైర్ యూనివర్స్, ఫ్రమ్ ఎంటైర్ గ్లోబ్, నాకు నేను వెతికిన సమాధానం దొరికింది ఒక 3 రోజుల క్రితం. ఎవరి వలన అనగా, అది మా గురువు గారు శ్రీ డిసి నరసింహులు గారు, నా చిన్ననాటి తెలుగు మాస్టర్, తెలుగు పండిట్. నా కళ్ళు తెరిపించారు, నాలో ఉన్న ఆ మాయని తొలగించారు, తట్టారు. అలాగే ఇక్కడ తట్టారు. సో గురుభ్యో నమః, శివాయ గురువే నమః, ఓం నమ శివాయ, శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అందరికీ సుఖశాంతలను, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని అందించాలని నేను నమ్మి ఆ భగవంతుని కోరుకుంటూ, ఓ నా యువత, మీకోసమే ఈ వీడియో చేస్తున్నా. ఓ నా జనులారా, ఎవరైతే ఆ ఒంటరితనాన్ని, ఆ కుమిలిపోవడాన్ని అనుభవిస్తున్నారో, ఓ నా యువత, ఓ నా సోదరీమణులారా, నా తోబుట్టువులారా, ఎందుకంటే జగమంతా నాది కాబట్టి, నా యువత, దయచేసి, యువతనే ఎందుకు టార్గెట్ చేస్తానంటే నాకు తెలుసు. ఎందుకంటే నాకు 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళు యువతే, వాళ్ళే ఈ దేశానికి రేపు నడిపించే ఒక శక్తి. కాబట్టి మచ్చుకు ఆ రోజు శ్రీ స్వామి వివేకానంద గారు ఒకటి వదిలారు యువత కోసం. ఈరోజు ఆయన ఇన్స్పైర్ అయ్యి శ్రీ కార్తీక్ గారు కూడా ఆ రసాన్ని ఒక గుళిక రూపంలో మీకు వదులుతారు. టైం ఉంటే వినండి, చాలా చాలా విలువైంది యువత కోసం. ఆ రోజు చెప్పారు, పాపం చెప్పారు, దయచేసి వినండి. నాయనా, నిర్భయంగా ఉండండి. నిర్భయం అంటే ధైర్యం. ధైర్యంగా ఉండండి జీవితంలో. భయపడకండి. ఆ భయమే మనల్ని ఈ జీవితంలో ఏ సాధించాలనుకుంటామో అటన్నిటిని దూరం చేస్తుంది. ఆయన పాపం కొన్ని పదప్రయోగాలు చేశారు. దేనికి భయపడవద్దు, మీరు అద్భుతమైన పనులు చేయబోతున్నారు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకు పనికిరాదు. ఈ ప్రపంచంలోని ఘోరమైన బాధలన్నిటికీ అసలైన కారణం భయం. ఫియర్. డర్ హిందీ में, ఇంగ్లీష్లో ఫియర్, తెలుగులో భయం. అతి భయంకరమైనదయ్యా. యువత మేలుకొనైనా ఆయన పాపం చెప్పాడు. ఈ ప్రపంచంలో ఉన్న సర్వ దుఃఖాలు ఏదైతే మీరు అనుభవిస్తున్నారో, నేను అనుభవిస్తున్నానో, అటన్నిటికీ కారణం ఒక భయం. ఆ భయం ఎంతకాలం ఈ గుండెల్లో దాగుంటుందో జీవితాంతం ఒకరికి బానిసే. ఆనాడు ఆ బ్రిటిషర్స్కి మనం ఏ విధంగా బానిసత్వంలో బతికామో, బాధపడేటి కారణం భయం. వాడు తుపాకీతో కాలుస్తాడేమో, అమ్మా నాయన. కానీ ఆ మహానుభావులు, ఎందరో మహానుభావులు ఈ స్వాతంత్రం కోసం పోరాడి తనను తాను అర్పించుకొని ఈ జీవితాన్ని సార్థకత్వం సంపాదించుకున్నారు. దాంట్లో మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ గారు, ఎంతోమంది, భగత్ సింగ్ గారు. వాళ్ళని ఆదర్శం చేసుకున్న ఆయన ఆ గట్ ఫీలింగ్ ఉండాలి, చెలరేగిపోవాలి, మనల్ని చూసి భయపడాలి ఎవడైనా. అది సంపాదించాలంటే కఠోరమైన తపస్సు, ధైర్యం రావాలి మనిషికి. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. దాంతోపాటు ట్రూత్, నిజం మాటల నిప్పు లాంటిది, అపరిమితమైన చేదు. అయినా భయపడకుండా నిజం మాట్లాడండి. ఈ రెండు అందుకనే పాపం ఆయన శివుడు చెప్పాడు, సత్యం శివం
సుందరం. ఆహా, ఎవరు చెప్పారు? సాక్షాత్తు వాళ్ళ ఐకారుడు చెప్పాడు నాయన. యువత, ఇక్కడ కాదు నాయన, ఏడెక్కించుకోండి, గుండె లోతుల్లోకి నువ్వు వెతుక్కో. ఆ రోజు దొరకద్దా సత్యం ఏంటనేది. ఈ నల్ల కళ్ళద్దాలు పెట్టడానికి ఒక బలమైన కారణం, అది నేను చివరిలో చెప్తాను. కాబట్టి ఆయన చెప్పేది ఏంటంటే, ఈ సర్వ దుఃఖాలు ఏదైతే మానవుడు మనిషి అనుభవిస్తున్నాడో వాటన్నిటికి కారణం ఈ యొక్క భయమే. ఏనాడైతే ఆ భయాన్ని పోగొట్టి నిర్భయత్వం అంటే ధైర్యం ఎప్పుడైతే వస్తుందో మీలో, స్వర్గం అప్పుడే కనిపిస్తుంది. ఆ క్షణమే. దాన్నే ఆత్మవిశ్వాసం అంటారు నాయన. నెవర్ లూజ్ యువర్ హోప్. నెవర్ 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 ఎవర్. నేను చూసి పిల్లల్ని ఈ బాధ తట్టుకోలేక యువతని దాని నుంచి బయటేద్దామని నా వంతు సహాయం, ఏదో మహానుభావుడు దేవుడు, మా గురువు గారు శ్రీ డైసీ నరసింహులు గారు, ఆయన మేడ్చల్లో ఉంటారు, ఆయన పాదాలకు నమస్కరిస్తూ ఆయనకే ఎందుకు మొక్కుతున్నానంటే, ఆయన నోట్లోంచి వచ్చి ఆ పలుకులు దాదాపు ఆ శివయ్య పలికినట్టే ఉంది. నా కళ్ళు తెరిపించాడు ఆయన. అయ్యా సార్, మీకు నా జన్మజన్మలు రుణపడి ఉంటాం. శ్రీ డీసీ నరసింహులు గారు మా యొక్క తెలుగు ఉపాధ్యాయులు చిన్నప్పుడు, ఎన్నేళ్ల క్రితం, దాదాపు 40 ఏళ్ల క్రితం. నేనెంత చిన్నపిల్లవాడిని అంటే 4 ఏళ్ళప్పుడు మా అమ్మా నాన్న హాస్టల్లో పాపం వాళ్ళ తెరువు కోసం ఎక్కడికి వెళ్ళిపోయి మా తాత అమ్మమ్మల దగ్గర వదిలి, మా అమ్మమ్మ తాతలు హాస్టల్లో చేర్చారు. అది వాళ్ళు నాకు చేసిన అతి పెద్ద సహాయం నా జీవితంలో. ఎందుకంటే ఇటువంటి గురువుల ద్వారా కూడా వాళ్ళది పుణ్యమేనాయన. శివాయ గురవే నమః అన్నారు. తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురే దేవుళ్ళు ప్రపంచంలో కాదు, ఈ సర్వాంతర్యాములో వీళ్ళు ముగ్గురేనయ్యా. అక్కడెక్కడో దేవుడు ఉన్నాడని మీరు అనుకుంటున్నారు. ఎక్కడా లేడు, మనలో ఉన్నాడు. ప్రతి మనిషిలో ఎదుక్కో ఒకసారి, నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. అసలు ఈ భూమి మీద దేనికి వచ్చావో నిన్ను నువ్వు క్వశ్చన్ చేయి. క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ద ఆన్సర్ ఈజ్ విత్ ఇన్ యూ. కొండల్లో లేడు, గుట్టల్లో లేడు, హిమాలయలో కూడా లేడు. నేను చెప్తున్నా, ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి. ఆ భగవంతుడు సర్వాంతర్యామి నాయన. ఆడే ఎందుకు కూర్చుంటాడయ్యా నాయన? దిగి వచ్చేయండి. ఇది ఒక్క హిందూ మతానికి వర్తించదు, ప్రతి ఒక్క మతానికి వర్తిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేటివన్నీ బుల్లెట్లు, సురుకు, కానీ నిజం. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి చాలా చాలా రుచిగా ఉంటుంది ఆ ఆత్మవిశ్వాసం. దాన్ని ఒకసారి ఈ గుళ్ళకి నెల నోట్లో మింగండి, లేకపోతే చెవుల్లో వేయండి. ఆ చెవుల్లోంచి గుండెలోకి వెళ్ళాలి, కాదు. ఎక్కడికెక్కితే మళ్ళీ గర్వం ఎక్కిపోద్ది. దానిని వదిలేయండి, రియాలిటీలోకి వచ్చేయాలి. రియాలిటీ, యాక్షన్, ఎగ్జిక్యూషన్. కాబట్టి మిత్రులారా, ఇకనైనా లేవండి, మేల్కోండి, గమ్యాన్ని చేరే వరకు ఆగకండి, పరిగెత్తండి, లేదా నడవండి. కానీ కూర్చోకండి, పడుకోకండి. ఉదయం 10, 12, 11 గంటల దాకా, రాత్రులు 12, 2, 3 గంటలు పడుకొని ఆ పబ్బులకి గబ్బులకు పోయి ఆ దరిద్రమైన అలవాట్లను మానేసి నిజ జీవితంలోకి వచ్చింది ఆయన. ఆ పబ్బుల్లో ఏమీ లేదు, ఆ గబ్బు తప్ప, పొగ. ఆ పబ్బులలో గబ్బు మాత్రమే ఉన్నది. ఓ నా యువత, ఎవరైనా సంపన్నులు, మిడిల్ క్లాస్ వాళ్ళు, రిచ్ పీపుల్, హూ ఎవ్రీబడి ఈజ్ రూయినింగ్ దేర్ లైఫ్స్ ఆన్ దేర్ ఓన్ హ్యాండ్స్ ఫ్రమ్. నాయనా, పబ్బుల్లో ఏమి లేదు, మాల్స్లో ఏమి లేదు, అంతా ఉండేది ఈ జగత్ సృష్టి, ప్రకృతి, నేచర్. వెన్ యూ లవ్ ద నేచర్ విల్ లవ్ యూ. షీ విల్ ట్రాక్ట్ యూ, షీ విల్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ యూ ద నెగటివిటీ ఫ్రమ్ యువర్ లైఫ్. జస్ట్ ఎంజాయ్ ద నేచర్, go to the wild, open yourself to just open your heart to involve the nature within you. ఓ నా యువత, తిరగండి. ఏ రోజైతే ఒంటరిగా మీరు ఈ ప్రపంచంలోకి నడుస్తారో ఆ రోజు ఆ ఒంటరితనం మీకు నేర్పిస్తుంది. ఒంటరితనం అనుకుంటారు పాపం,
నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. లేదు నాయనా, అదే నీ గురువు. ఏనాడైతే ఒంటరిగా నువ్వు తిరుగుతావో, ఏనాడైతే ఒంటరిగా నువ్వు వెళ్తావో ఈ ప్రపంచంలోకి, ఆ ఒంటరితనం అతిపెద్ద గురువు. అది నీకు నేర్పించిన విద్య ఉండదు, ఎందుకంటే నిన్ను తడుతుంటుంది. రే, ఇది నువ్వు చేస్తున్న తప్పు. అదే ఒక ఇంట్లోనే ఆ 4 గోడల మధ్యలో ఉంటే ఏముండదయ్యా, ఆ 4 గోడలు, ఆ ఏసీ, ఆ ల్యాప్టాపు, ఆ మొబైలు, దాంట్లో అంతా గబ్బే. ఆ గబ్బు మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా మనిషిని, సర్వసాధారణంగా. కానీ నేను వెతుక్కుంటున్నా. నా యువత, దయచేసి వచ్చేయండి నాయనా. ఎక్కడికి? నా దగ్గరికి కాదు. నా దగ్గర రావాలంటే రెండే దారులు. ఒకటి గుజరాత్కి రావాలా, లేకపోతే యూట్యూబ్లోకి రావాలా. రెండో దారులైనా ఇదొకటి. కాబట్టి మొచ్చుకి నేను 3 కొలుస్తానని చెప్పాను. ఒకరు శ్రీ స్వామి వివేకానంద గారు, శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు, అదేవిధంగా ఆ 3 ఆయన శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఆయన పాపం జీవితంలో ఆయన ఏమంటారు, ఆ జీవితాన్ని వడగట్టి ఒక 2-3 రసాయనాలు వదిలి, దాంట్లో ఒక రసాయనం వదులుతున్నా. ఎసెన్స్ ఎంత ఈ రోజంతా నేను చెప్పేది బుల్లెట్లే. రసాయనం అంటే ఇట్సే ఒక రకమైన మూలిక అనుకోండి. మూలికల నుంచి పిండి ఆ బాటిల్లో పోసి పెట్టా. ఈ 5-6 రోజుల గ్యాప్లు ఒక్కొక్కటి వదులుతా. అంతా వదిలేస్తే మళ్ళీ మీకు చేదు, రసాయనం ఎప్పుడు చేదుగా ఉంటుంది, కానీ మస్తుగా పనిచేస్తుంది. కాబట్టి నా యువత, ఆయన పాపం మొత్తుకున్నాడు. ఏంది యువతకి? ఎందుకంటే ఆత్మవిశ్వాసం కోల్పోయారు. ఆయన చూసి ఏ విధంగానైతే ఆ ముత్యం ఒకటి ఉండదు, ముత్యాలు అంటారు, పర్ల్, ఏ విధంగా సముద్రం యొక్క అగాధంలో ఉంటుందో అదేవిధంగా నీ దుఃఖాలే పడుతున్నావో ఆ దుఃఖాల వెనక సుఖం ఉంటుంది నాయన, సుఖం. కాబట్టి మిత్రమా, లే, పరిగెత్తబల్లే, నడువు, కూర్చోకు, పడుకోకు. ఎందుకంటే నువ్వు కుర్రాడవయ్యా. ఈ 43 ఏళ్ళకి నేను ఈ విధంగా గుండెలు ఎగదన్నిట మాట్లాడుతున్నానంటే ఇదంతా నా యొక్క ఆత్మవిశ్వాసం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ టు లీడ్ యువర్ లైఫ్, టు మూవ్ ఫార్వర్డ్. దట్ లీడ్స్ టు సక్సెస్. If you want success, you have to failure. You need to taste the failure. భయపడబల్లా. ఎన్ని దెబ్బలు తగిలి, ఎంత దెబ్బలు తగిలితే మనిషి ఎంత రాటు తెలిపోతాడు, రాటు అలా తయారవ్వాలా. ఏ దిమాగ్ ఎవరికింత ఉంటుందో నాయనా ఈ దునియాని వెళ్తాడు. అదొక్కడు గుర్తుపెట్టుకో. దిమాగ్ చలాओ, पूरा दुनिया को जो करना है वो करो. आपका हाथ में क्या? आपका हाथ में है. इसलिए मैं क्या बोल रहा हूँ, और एक जो मेरे को पसंद है वो एक शब्द में बोल, एक शब्द नहीं है, 2 सेंटेंस बोल रहा हूँ. కన్నీళ్లు కారిస్తే కాదు, ఎందునైనా కన్నీళ్లు కారిస్తే కాదు, చెమటని చిందించాలంటాడు. ఎవరు? శ్రీరంగం శ్రీనివాసరావు. కన్నీళ్లు కారిస్తే ఏం జరగదు. ఇంత సెన్సిటివ్గా ఉండకండి నాయన యువత, నా మిత్రులారా, నా సోదరీమణులారా, కుటుంబ సభ్యులారా, ఎవరైనా ప్రతి ఒక్కరికి అప్లికబుల్ నేను చెప్పేది. ఈ రసాన్ని పిండి 5 రోజులు ఒక చిన్న బాటిల్లో పెట్టున్నాను. చుక్క వదులుతుంటా. ఎందుకంటే ఇప్పుడు నేను సైలెంట్గా ఉంటే ఉపయోగం లేదు. నాకు తిన రసాన్ని ప్రతిరోజు ఒక చుక్కను వదులుతుంటా. నాకు టైము మాట్లాడాలనిపిస్తుంది, కానీ ఈ యూట్యూబ్ దేవారి వల్ల భయం వేస్తుంది, ఎక్కువ లెంగ్త్ అయిపోతుందని చెప్పి. ఎందుకంటే మీకు కూడా ఓపిక లేకుండా పోయింది. షార్ట్స్ వదలమంటే మన వల్ల కాదు, ఎందుకంటే నేను విప్పి ముసుగుని అన్నీ చెప్తున్నా. కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓపిక తెచ్చుకోండి నాయన, తెచ్చుకోండి యువత, మేలుకో. సో ఇదన్నమాట. జాగ్రత్తగా ఇకనైనా సృష్టిలో ఏముంటారంటే ఆయన ఇంకొక లాస్ట్ ఒక చుక్క వదిలి తర్వాత టాపిల్కి వెళ్ళిపోతారు. సృష్టిలో చలనం ఉన్నది అంటే కదిలేది ఏది ఆగకూడదు అంటాడు. దేనికి ఆగకూడదు? ఒక గాలి ఉంది, ప్రకృతి,
అది ఆగకూడదు. ఒక ఏమంటారు దాన్ని, వీచే గాలి ఉంటుంది, ఆగకూడదు. ఊగే చెట్టు ఉంటుంది, ఆగకూడదు. ఉదయించే సూర్యుడు వస్తాడయ్యా, ఆగకూడదు. ఇవన్నీ ఆగితే ఈ ప్రళయం ఎట్లా వస్తుందో అదే నువ్వు సాధించాలని కసి ఉంటే నీలో, లే, ఇంట్లో కూర్చోకు, వెళ్ళు, నెల్లూరు వదులు. నెల్లూరు ఉన్నయ్యా, నెల్లూరు వదులు. ఏ ఊర్లో ఆ ఊరు వదిలి ఎక్కడైతే, ఎందుకంటే ప్రపంచం సువిశాలం, మనం ఎడకైనా, ఎందుకంటే ప్రపంచం అంతా ఒక ఏముంటుందని ఒక ఇల్లు. ఇది మన సొత్తు నాయన, అది వాళ్ళది కాదు, మనది కాదు. ప్రతి ఒక్కరి సొత్తు అది. ఏది? ఈ భూమండలం. ఎక్కడికైనా వెళ్ళు, ఏదో ఒకటి చేయి, కష్టపడాలి నాయన. అప్పుడే ఆ విజయం యొక్క రుచి చూస్తావు. కాబట్టి మిత్రమా, ఇప్పుడు రెండో వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడతో వదులుతా, ఎందుకంటే ఆల్రెడీ 16 నిమిషాలు అయింది. రెండో వీడియోని ఆ టాపిక్ వచ్చి ఎసెన్స్ ఆఫ్ లైఫ్. రసం పిండి డైరెక్ట్గా నోట్లో పోసేస్తా. కాబట్టి ఎదురు చూడండి. అందరికీ నమస్కారం. ఓపిక తెచ్చుకొని ఇకనైనా అయ్యా యువత ఫాలో అవ్వండి. కొంచెం లైక్ కొడితే నీకు తెలిసిన వాళ్ళు చూస్తారు వీడియో. ఎందుకంటే చాలా అందరు చెప్పరు నాయన. ఎందుకంటే అందరు ప్రశ్నలు వదులుతారు, నేనేం చేస్తానంటే సమాధానాలు వదులుతున్నాను. అదే తేడా. ద ఆన్సర్ ఈజ్ ద మెయిన్ థింగ్. క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ద ఆన్సర్ ఈజ్ ఆల్సో విత్ ఇన్ యూ. దెర్ ఈజ్ నో గాడ్ ఎవ్రీవేర్. ద గాడ్ ఈజ్ దేర్ విత్ ఇన్ యూ. జస్ట్ హ్యావ్ టు ఫైండ్ ఇట్. వాట్ ఎవర్ ద రిలీజన్, ఇట్ టీచర్స్ ద సేమ్ థింగ్. ఫ్రీ ఫ్రమ్ యువర్ సారోస్. దుఃఖాలను విడిచిండే, దుఃఖాలు పడాల్సిన అవసరమే లేదయ్యా, అమ్మా వదిలే. కాబట్టి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సరదాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. శివాయ గురుభ్యో నమ. శివాయ గురువే నమ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.